మన మిద్దె తోటలో ఈరోజు కోసిన పచ్చిమిర్చి మన మిద్దె తోటలో కోసిన పచ్చిమిర్చి, లవంగం బీన్స్, చిక్కుడు, బచ్చలి, వంకాయలు, దొండకాయలు, నిమ్మకాయలు, బెండకాయలు 2, జాంకాయలు 2. నమస్తే అండి. మన మిద్దె తోటలో కొన్ని జాంకాయలు, యాపిల్కాయలు, ములక్కాయలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు ఏవి ఉంటాయి కోసుకుందాం. వంకాయలు కోసుకుంటా కౌరీలు చెబుతానే. మన యాపిల్ చెట్టు పేరేంటి అన్నారు. నేను అన్నా యాపిల్ డోర్ సెట్ యాపిల్ ఒకటి, HR 99 ఈ 3 మొక్కలు తీసుకున్నా. ఇది అన్నా యాపిల్ అండి. పేరు తెలీదు అంటే మనకి పేర్లు అంటే కొన్ని పేర్లు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. వాళ్ళకు కూడా తెలీదు, నర్సరీ వాళ్ళు కూడా. మనం చెప్తే అబ్బా ఎంత అందంగా ఉన్నాయండి, ఎంత బాగున్నాయో. నాకు నిజంగా కొయ్యబుద్ధి కావట్లేదండి. ఎంత అందంగా ఉన్నాయండి, ఎంత బాగున్నాయి నిజంగా. పద్దాకా వచ్చి పండిపోయినాయి, కానీ ఉంచుతాను, రాలిపోయినప్పుడు కోసుకుందాం. సూపర్. నిజంగా మీ అంతమంది కంగ్రాట్స్ పద్మాంటి, కంగ్రాట్స్ అంటే నాకు కూడా చాలా సంతోషం. ఇది అన్నా యాపిల్ దీని పేరు. నిజంగా నేల మీద పెడితే నిన్న ఒకరు రాశారు పద్మాంటి 3 కట్ చేసి ఒకటి ఉంచి లావ్ అవుతుందో అని. ఇప్పుడైతే లావ్ అవ్వండి, ఇక ఇట్లా ఉంచేస్తా. కొయ్యను, అప్పుడప్పుడు వీటిని చూద్దాం, సంతోషపడదాం. ఇంకోండి ఈ 3 ఇంకిట్లాగే ఉన్నాయి. ఇది ఒకటి పండింది అనుకుంటా. ఇదిగోండి, ఇది ఇట్లా సేమ్ చాలా బాగున్నాయండి నిజంగా. ఇప్పుడు మన క్లైమేట్కి పండుతున్నాయి. ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల వేస్తున్నారు ఆవకాడలు అన్నీ. ఇదిగోండి జాంకాయ, విత్తనంతో పెట్టిన జాంకాయ కూడా పండింది. అసలు ఎన్ని జాంకాయలు కాసినాయో నిజంగా. మా నిష్కాకి పింక్ అంటే ఇష్టం. ఇది పింక్ జామ, కోసి చూపిస్తాను మీకు. కడిగి ములక్కాయలు చూడండి, ఆకులు ఉండవు, రాలిపోతాయి. చెట్టు నీళ్ళు తక్కువైందని నీళ్ళు ఎక్కువ పోసామనుకోండి చెట్టు కుళ్ళిపోతుంది, జాగ్రత్త. ఇదిగోండి, నేను నీళ్ళు పోసినా కూడా ఎక్సెస్ నీళ్ళు కింద కారిపోతాయి. పద్మాంటి స్టాండ్లు ఎక్కడ కొన్నామని అడిగారు. నేను 2014లో కొన్న స్టాండ్లు అండి. మా ఇంటి పక్కన స్టీల్ షాప్లో కొన్నా. ఇక ఎన్ని పూలు పూసినాయో. మందార పూలు అయితే వాళ్ళ 10 పూలు కోసుకున్నా భగవంతుడికి. నిమ్మకాయలు చూడండి, అబ్బో నిమ్మకాయలు చూడండి ఎట్ట రాలిపోయినాయి. అటు వెళ్ళి కొద్దాం, నిమ్మకాయలు చెట్టు నిండా ఉన్నాయి, అటు వెళ్ళి కొద్దాం. ఫస్ట్ ఈ యాపిల్, ఫస్ట్ ఈ జాంకాయ, ఇంకో జాంకాయ కోసినాక అటు వెళ్దాం. విత్తనంతో పెట్టిన జాంకాయ చూపిస్తాను పదండి. చూడండి, విత్తనంతో పెట్టిన జామ చెట్టు 2015లో పెట్టాను. చాలాసార్లు కాసింది. ఎంత బాగుందో చూడండి, పట్టుకుంటేనే రాలిపోయింది. ఇదిగోండి, ఇది తెలుపు, ఇది ఎరుపు. ఇంకోటి ములగ చెట్టుకి పురుగులు వస్తాయా అని అడిగారు. వస్తాయండి. ఇప్పుడు ఈ చెట్టు పెట్టినాక నాకు 2 సార్లు వచ్చినాయి. ఇట్లా చివర్లు వస్తే చేతితో కట్ చేసేసాము. ఈరోజు మాకు మొదట్లో కనపడితే ఏం చేసామంటే ఒక కర్రకి పాత క్లాత్ చుట్టి కొంచెం నూనె వేసి మంట పెట్టేసామండి. మంట పెట్టేస్తే రాలిపోయినాయి. మాకు అపార్ట్మెంట్స్ అన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సౌండ్స్ ఉన్నాయి, ఏమనుకోవద్దు. కర్రకి గుడ్డగట్టి కొంచెం నూనె వేసి మంట పెట్టేశానండి. 2 అంకులు, ఒకటి కర్ర, నేను ఒక కర్ర పట్టుకుని మొత్తం కింద చనిపోయినాయి. అందుకే చేతిని మించిన ఆయుధం లేదంటారు. ఇదిగోండి ఈ ములక్కాయలు చూడండి, కుండీలు అసలు ఎన్ని కాసినాయో. అదిగోండి ఆ ములక్కాయ. ఇటు చూడండి, ఈ వంకరలు తిరిగిన ములక్కాయ భలే టేస్ట్ ఉంటుంది. జాంకాయలు కోసుకుందాం. ఫస్ట్ పింక్ జాంకాయ కోస్తున్నా. ఇది పింక్ అని నాకు గుర్తు. పింక్ ఎంత బాగుంటుందో, భలే టేస్ట్ ఉంటుంది, తీయగా ఉంటుంది. ఇదేమో విత్తనంతో పెట్టిన చెట్టు. పద్మాంటి విత్తనంతో పెట్టిన చెట్టు కాస్తాయా అంటే కాస్తాయండి. ఇది ఇంకా పెద్ద కాయ కాస్తుంది. ఈ ఎడినమల్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. నేను మొన్న సండే చీరాలు వెళ్ళాను. ఎడినమో మొక్కలు కొందామని బాపట్ల రవి గార్డెన్స్ దగ్గర ఆగాం, కానీ ఎండ ఎక్కువగా ఉంది. అంకుల్ మళ్ళీ ఇవన్నీ పట్టుకెళ్తాం కష్టం అన్నారని చెప్పి మీకు నేను కొనలేకపోయాను. అక్కడ కొంటే మీకు వీడియో చేద్దాం అనుకున్నా. ఆదివారం పొద్దున్నే వందే భారత్కి వెళ్ళామండి. మళ్ళీ ఆదివారం సాయంత్రం గుంటూరులో ఫంక్షన్ చూసుకుని వందే భారత్కి వచ్చేసాము. ఇక్కడికి నైట్ 11:30కి వచ్చేసింది. ఒక 15 మినిట్స్ ముందు వచ్చేసింది. ఇదిగోండి వంకాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఎన్ని ఉన్నాయో చూడండి ఒక్క చెట్టున, ఎంత బాగా కాస్తున్నాయో. అసలు భలే హ్యాపీగా ఉంది ఈ వంకాయలను చూస్తుంటే. మీకు ఈ వంకాయలైనా పద్మాంటి అంటే
బోరు కొడితే స్కిప్ చేసేత్తమే. ఇగోండి, నేను చీరాల ఇత్తనాలు, కొయ్య తోటకూర అన్నీ తీసుకుందాం అనుకున్నా. ఇక టౌన్లోకి కూడా వెళ్ళలేదు, చుట్టాల దగ్గరికి వెళ్ళేసి వచ్చేసా. ఇదిగోండి, ఇది పండిపోయింది. ఈ కాయ ఇది ఇత్తనానికి అయిపోతాయి మంచిగా. ఇగోండి, ఈ వంకాయలు అసలు ఫ్రై చేస్తాయి, భలే ఉంటాయి ఈ వంకాయలు. వద్దంటే వంకాయలు ఇట్టగా వస్తున్నాయి ఏంటండి, బాగా కత్తున్నాయి అసలు. ఇగోండి సౌండ్లు వస్తున్నాయి, గబగబా కోద్దాము. ఈ వంకాయలు మొన్న పచ్చడి చేశాను, చూశారుగా నిన్న వీడియో ఎంత బాగుందో. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అబ్బో ఏముందో చూడండి, ఏముందిరా అంటానికి ఇవే నిదర్శనాలు. భలే కాసింది. ఇక్కడ ఉంది ఇంకోటి, ఇవి గుబురుగా ఉన్నాయి, ఆకులు కనపడతల్లా. ఇదిగోండి, ఇదిగోండి ఈ చట్నీ 3. మనం కాసే కూరగాయలే పెట్టుకోండి, మంచిగా కాస్తాయి. నేను పచ్చిమిరకాయలు కొయ్యాలి ఇప్పుడు, కోస్తా. ఇదిగోండి, గుత్తొంకాయ కూడా వచ్చేసింది ఈసారి. ఇక్కడ ఇవన్నీ అయిపోయినాయండి, ఇక పెట్టాలి. చెట్లు పెడతాను వేరేవి. వాళ్ళ కంపోస్ట్ కూడా తీసుకెళ్ళిపోయి, నేను కంపోస్ట్ కూడా దొడ్లో వేసేసుకున్నా. కంపోస్ట్ కూడా పద్మంటి కంపోస్ట్ ఎలా చేశారో చెప్పండి అంటున్నారు. నా ఈ 1400 వీడియోలు పైన ఉన్నాయండి, ఒకసారి చూడండి, మీకే అర్థం అవుతుంది. పద్దాక నేను చెప్పినవే చెప్తుంటే మీ అందరికీ ఇంకా ఇసుకొచ్చేస్తుంది. ఇప్పుడే నీళ్లు పోసాను. ఎండలు ఏమున్నాయండి, ఎండాకాలం ఎండలాగా ఉన్నాయి అసలు. ఆకులు కూడా కట్ చేస్తున్నా. వంకాయలండి, ఈ వంకాయలు డిప్లో పోసేద్దాం. పచ్చిమిరపకాయలు కోసుకుందాం ఈరోజు. పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి, మర్చిపోయానండి. అటు వెళ్ళి వంకాయలు ఉన్నాయని కోసుకొస్తుంటే ఈ వంకాయ కనపడింది. మళ్ళీ కిలో వచ్చేసినాయి. ఇక్కడ ఒకటి ఉంది, దగ్గర అయిపోయినాయి కదా, కిలో వంకాయలు వచ్చేసినాయి. రండి డిప్లో పోద్దాం. మర్చిపోయి మేము జాంకాయలు తినేసామండి, మీకు వీడియో చూపించలేదు. జాంకాయలు అయితే చూపించలేకపోయా, ఏదో సౌండ్లు వస్తున్నాయని కాసేపు ఆగాం. ఇదిగోండి కిలో వంకాయలు. ఇదిగోండి మిరియాలు చూడండి, ఇక్కడ పెట్టాం ఎండ ఎక్కువగా ఉందని. ఎంత బాగా మిరియాలు వచ్చేసినాయో. ఇక్కడ భలే సెట్ అయినాయండి, రేగి చెట్టుకి నీడన. ఇదిగోండి ఈ ఎంత పూలు పోస్తున్నాయో, భలే ఉన్నాయి అసలు. రేగేలు పండిపోయినాయి, చూసుకోలేదు, పండిపోయినాయి. పచ్చిమిరపకాయలు కోసుకుందాం. నిజంగా ఎడినాం, ఇది కూడా ఎంత అందమైన ఎడినాం. రవిలో చాలా బాగుంటాయి, మంచిగా మనకి రేటు కూడా తక్కువ దొరుకుతాయి. ఎడినమ్స్ అని వెళ్ళా. ఇదిగోండి అసలైంది కొయ్యాలండి. ఈ బచ్చలు కోస్తాను, ఇది మేము పప్పులో వేసుకుంటాం. కావాలి నాకు కూర. అసలు ఏముందండి బాబు, ఏమి టేస్ట్. మొన్న అత్తమ్మకు తీసుకెళ్ళి, కింద ఉంది అత్తమ్మకు తీసుకెళ్ళి ఇచ్చాము. ఈ మధ్య ఇక మా డైట్ మార్చేయాలి మళ్ళీ. ఇక జొన్న రొట్టెలు, ఇంకా ఇలా పప్పు కూరలు. ఈసారి పప్పు వేస్తాను, పెసరపప్పును అది వేస్తా. పచ్చిమిరపకాయలు కోసుకొద్దాం రండి. ఫస్ట్ గులాబీ పూలు ఏం పోతున్నాయండి, అసలు గులాబీ పూలు అన్నీ మొగ్గలే. బాగున్నాయి గులాబీలు. ఆ కలర్ కూడా చాలా, ఇది మంచి గులాబీ, ఇది సెంట్ వాసన వస్తుంది. ఈ గులాబీ భలే బాగుంటుంది, ఈ గులాబీ కూడా. అసలు దానిమ్మకాయలు కూడా ఇరగ్గాసినాయి ఈ సంవత్సరం. ఇవి కొంచెం ఎండకి బాగా, ఎండ కూడా క్లైమేట్ కూడా అనుకూలించట్లే. అటు చూడండి, ఎండ వానకి మనకి పౌడరీ మిల్లియే కనపడుతుంది. ఇదిగోండి ఈ గులాబీలు, ఇదిగోండి
వాతావరణం అనుకూలత లేదు అని నిదర్శనం. ఇట్లా పౌడరీ మిల్లి పచ్చిమిరపకాయలు కోసేసుకుందాం. వాళ్ళు నాకు పచ్చిమిరపకాయలు కావాలి. రండి ఎన్ని వస్తాయో చూద్దాం. చాలా వస్తాయి, మనం కోసిన కొద్దికి వస్తాయండి. రండి దగ్గరికి వచ్చేయండి. ఎంత బాగున్నాయో. ఇది మంచి పచ్చిమిరపకాయ, ఇది కారం ఘాటు పచ్చిమిరపకాయలు. అంకులు పట్టుకోవాల్సిందే. బాగున్నాయి అసలు. పద్మాంటి కత్తిరి అక్కర్లేదు పచ్చిమిరపకాయ చెట్టుకి అంటారు, కానీ నాకేమో కత్తిరితోనే ఆకులు కూడా కట్ చేసేస్తాను. నేను చేత్తో కట్ చేస్తున్నాలేండి, ఆకులను కట్ చేసేస్తున్నా. కాదు, వందే భారత్ ట్రైన్ మట్టికి భలే ఉందండి. పనులు చూసుకుంటాం చక్కగా, మరలా రిటర్న్ వచ్చేస్తాం. గుంటూరు వెళ్ళా, గుంటూరు నుంచి బాపట్ల చీరాల, మళ్ళీ గుంటూరు ఫంక్షన్ చూసుకుని గుంటూరు ట్రైన్ ఎక్కేసాం. ఎన్ని వస్తాయో. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కోస్తా. ఇదిగోండి ఎన్ని వచ్చినాయి ఒక్క చెట్టున, మళ్ళీ కాస్తాయి. చాలా రోజులు అయింది ఇవ్వాలి మరలా పోషకాలు. ఈ పచ్చిమిరపకాయ భలే ఉంది చూడండి. ఇదిగోండి ఇదేంటో పైకి నిలబడ్డాయి. వెరైటీగా ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఇంత పొడవు పచ్చిమిరపకాయ పైకి నిలబడుతూ నేను చూడలా. ఇగోండి ఇంకా ఇక్కడికి వెళ్దాం రండి. దొండకాయలు కొద్దాం. ఇగో దొండకాయలు చూసారా ఎట్లా కాస్తున్నాయో. ఇగోండి బాగున్నాయి దొండకాయలు కూడా. ఇగోండి నాటుకాయలు. ఇదిగోండి అబ్బో ఉన్నాయి, కోద్దాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు కోసి పక్కన పోసినాక. ఇగోండి ఏముందిరా ఈ అద్భుతం అంటున్నారు. ఈ మధ్య సాంగ్ సూపర్ హిట్ అయిందిగా. చాలా బాగున్నాయి. పచ్చిమిరప చెట్లు మట్టి కంపల్సరీ పెంచుకోండి. ఎందుకంటే ఈ చెట్లకి ఎక్కువ తెగుళ్ళు వస్తాయి, పురుగు మందు ఎక్కువ వేస్తారు. ఈ దొండ ఎంత దూరం బాకేస్తుందో. దొండ ఇక్కడంతా శుభ్రం చేశా. ఇవన్నీ ఎండాకాలం, ఇక కూరగాయలు ఎండాకాలమే బాగా కాస్తాయి మనకి. నాకు ఇప్పుడు దాకా బాగా వచ్చినట్టే పచ్చిమిరపకాయలు ఎంత బాగున్నాయి. భలే ఉన్నాయండి. కొయ్యాలి, అన్నీ కోసుకుందాం. ఇప్పటికే 1/4 కిలో వచ్చేసినాయి. రండి ఇంకో పచ్చిమిర్చి చెట్టు దగ్గరికి వెళ్దాం. నిన్న మీకు చెప్పలేదు కదా, ఫటాఫట వచ్చి పైకి వచ్చి తోటకూర పప్పు నిన్న మజ్జిగ చారు చేసుకున్నామండి. తోటకూర ఎంత బాగుందంటే నిన్న వచ్చి నిజం బయటికి వెళ్ళి అసలు కూరగాయలు కొనట్లేదండి, మన ఇంట్లోయే మనకు సరిపోతున్నాయి. అసలు తోటకూర పప్పు మజ్జిగ చారు నిన్న మా ఇంట్లో. రండి ఇటు. ఈ పచ్చిమిరకాయలు కొయ్యాలి. ఈ గులాబీ పూలు చూడండి, ఇక్కడైతే ఇరుకైపోయిందండి. ములగ చెట్టు ఈసారి ఇరగా కాంచాలని మీ అంకులు చెట్టుని ఒక ముట్టుకొని ఇవ్వట్లా మమ్మల్ని. ఇదిగోండి ఈ పచ్చిమిరకాయలు కొద్దాం ఫస్ట్. భలే ఉన్నాయి అసలు. ఇంకా ఉన్నాయండి. ఇదిగోండి ఇవి చూడండి.
గబక్కిన మీ అంకుల్ని పకోడీ వేస్తున్నా, నిన్న చుట్టాలు వచ్చారని గబక్కిన పకోడీ వేసాం. వామాకు కరేపాకు అంకుల్ కోసుకొస్తాం పైకి వచ్చి. ఇదిగోండి. ఇటు చూడండి. ఎంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇదేమో ఎండిపోయింది, విత్తనానికి వేస్తా. అది అట్ట నేను విత్తనం వేసుకుంటా. అసలు ఎంత బాగా కాసినాయండి, ఎన్ని వచ్చినాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఇంకా ఇక్కడ ఉన్నాయేమో చూసుకుని వస్తాను. ఇవి కూడా అక్కడ పోసుకుని వద్దాం రండి. ఇదిగోండి. ఇదిగోండి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయో. పావు కిలో పైనే వచ్చినాయి. ఒక్క పురుగు కానీ ఏమీ లేదు. ఇంకా చిక్కుడుకాయలు, లవంగం బీన్స్ కోసుకుందాం, దొండకాయలు కోసుకుని వద్దాం. చాలా బాగున్నాయి. ఎన్ని ఉన్నాయి చూడండి. పావు కిలో ఏంటండి, దగ్గర అరకిలో దాకా వచ్చేసినాయి. మల్బరీలు కోసుకుందాం. మొన్న అంకుల్ మల్బరీ కోసుకొచ్చారు. ఇంత మల్బరీ పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ పెట్టండి. ఇది లాంగ్ మల్బరీ. నేను బాగా దీన్ని షేప్ చేయాలి, చేస్తాను. ఎంత తీగా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది ఈ మల్బరీ చెట్టు. ఇరగే ఇవ్వండి. ఇవి చూడండి కింద పడిపోయినాయి, పండిపోయి. ఇవ్వండి 5 నిమ్మకాయలు. అసలు ఏముందండి మల్బరీ. బా నిమ్మకాయ పులిహోరకి వచ్చేస్తాయి, అన్నీ వచ్చినాయి. ఫస్ట్ చిక్కుడుకాయలు కోసుకుందామండి. చిక్కుడుకాయ, లవంగం బీన్స్ వేస్తాను. పద్మాంటి నువ్వు లవంగం బీన్స్ ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కొయ్యాలి ఆంటీ అన్నారు. థ్యాంక్ యూ అండి. నేను ఎప్పుడు వండలేదు, కాకపోతే విత్తనాలు అయితే బాగున్నాయి. పద్మాంటి మీ లవంగం బీన్స్ కూడా చాలా లావు ఉన్నాయి పద్మాంటి, మేము ఎక్కడ చూడలేదు ఇంత లావు అన్నారు. మరి నాకు తెలీదు. నేను కొన్ని ఉంచుతాను, కొన్ని అయితే కోసుకుంటానే. నేను ఇది అది కలిపి వేస్తాను. కొన్ని విత్తనాలు అయితే ఉంచేస్తాను. మొన్న కొన్ని కోసాను కదా, ఇవి కలిపి వండుకుంటాను. కొన్ని అయితే ఉంచేస్తా. చట్నీ కొయ్యండి. కాకరకాయ పడింది చూశాను. ఇదిగోండి, ఇదిగోండి బాగున్నాయి. లవంగం బీన్స్ అయితే మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి కొన్ని ఉంచుతాను, నాకు ఎన్ని కావాలో అన్నీ. సాయంత్రానికి కూర వాళ్ళే వండుకుంటాను. ఇది ఉంచేస్తా, ఇది ఎత్తనానికి ఉంచుదాం. అటు పక్కన చిక్కుడుకాయలు ఉన్నాయి, రండి అటు పక్కకి రండి. ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి, కోసుకుందాం. ఊరికే దొండకాయలు కోసుకుందామండి. ఎన్ని కనపడితే అన్ని కోస్తాను, తర్వాత మరలా వచ్చి కోసుకుంటాను నేను. ఇది పెద్ద పందిరేమీ కాదు కానీ లేట్ చేయకూడదు వీడియో అని నా ఆశ. బాగానే కాస్తున్నాయి, పర్వాలా. పచ్చళ్ళకి అట్లా వచ్చేస్తున్నాయి. ఇగోండి ఈ నాటు దొండకాయ బాగా కాస్తుంది. ఇది భలే ఉంది ఈ నాటు దొండకాయ. ఇగోండి ఇవన్నీ చుత్త బాగానే వచ్చేసినాయి. ఇగోండి ఇన్ని వచ్చినాయి దొండకాయలు, బాగానే ఉన్నాయండి.
కనపడుతున్నాయి ఇగో, కనపడ్డయ్యే కోస్తున్నాయి. నేను ఇంక అట్ల కిందకి వెళ్ళి ఇంకంతా ఇగోండి. వా ఎంత బాగున్నాయి గుత్తులు, చాలా బాగున్నాయి. ఈసారి దొండకాయలు కూడా బాగానే వచ్చినాయి, పర్వాలా. ఇగోండి ఇట్రండి, ఇదిగోండి. అయ్యో మనం కింద వేయకుండా మట్టుకి ఇవ్వండి. ఒక పూటకైతే వచ్చేస్తున్నాయి. ఇగోండి ఇన్ని వచ్చినాయి. ఇగోండి ఇదిగో, ఇగోండి ఇట్లా ఇట్లా చూస్తేనే ఇన్ని వచ్చినాయి. చూడండి ఇన్ని వచ్చినాయి దొండకాయలు. ఇగోండి బాగానే ఉన్నాయి, మంచిగానే కాసింది దొండ చెట్టు కూడా. ఇంకా పచ్చిమిరకాయలు. పదండి కిందకి వెళ్ళి చూసుకుందాం ఇంకా మనం ఏమేం కోసామనేది. మన మిద్దె తోటలో ఈరోజు మన మిద్దె తోటలో కోసిన పచ్చిమిర్చి, లవంగం బీన్స్, చిక్కుడు, బచ్చలి, వంకాయలు, దొండకాయలు, నిమ్మకాయలు, బెండకాయలు 2, జాంకాయలు 2, మల్బరీ 3. జాంకాయ విత్తనంతో కోసింది, సౌండ్లు వస్తున్నాయని ఆ పైన తీసాను, తినేసాం మర్చిపోయి చూపించలేదు. చాలా హ్యాపీగా ఉందండి ఇలా హార్వెస్ట్ చేసుకుంటాం, ఇలా కూరలు వండుకుంటుంటే. అందుకే అందరం మొక్కలు పెంచుకుందాం, హ్యాపీగా ఇలా కూరగాయలు కోసుకోవాలని కోరుకుంటున్నా. ఈ లవంగం బీన్స్, ఈ చిక్కుడు కలిపి నేను వాళ్ళ ఫ్రై చేసేస్తాను. ఇట్లా ఉడకబెట్టేసి డైరెక్ట్ 2 ఉడకబెట్టేసి ఏం చేస్తా చూస్తా. ఈరోజు లంచ్కి చేస్తాం, చూద్దాం. లంచ్కో లేకపోతే నైట్ డిన్నర్కో చేస్తా. వాళ్ళైతే వండేసా, ఇప్పుడు అయిపోయింది. పచ్చిమిరపకాయలు చూడండి ఎంత హ్యాపీనో. నిజంగా ఇవి మేము మధ్యలో కోసుకోగా ఇన్ని వచ్చినాయి. అసలు ఒక వీడియో మిస్ అయిపోయింది. అసలు 2 కిలోలు మిరపకాయలు, పండు మిరపకాయలు డిలీట్ అయిపోయింది పొరపాటున. భలే బాధ అనిపించింది ఆ రోజు. ఆంటీ గారు మీకు నేను ప్రతిదీ చెప్పాను, కంపోస్ట్ ఎట్లా చేసుకోవాలి, వానపాములు ఎలా సేకరించాలి అని. కొంచెం ఒక్కసారి నా వీడియోల్లోకి వెళ్ళి మీకు కొడితే వచ్చేస్తాయి లైన్గా. దాంట్లో ప్రతి డౌటు మన వీడియోలో ఉందండి. నేను అలా చేశాను, 1400 పైన ఉన్నాయి. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, కోపతాపాలని ప్రతి ఒక్కళ్ళం తగ్గించుకుందాం, హ్యాపీగా ఉందాం. ఈరోజు న్యూస్లు చూస్తుంటే ఎంత బాధేస్తుందో. అందుకే మొక్కల్లో ఉన్నాం అనుకోండి హ్యాపీనెస్ ఉంటుంది. ఆంటీ గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నారు. నేను బాగానే ఉన్నాను, కాకపోతే నాకేమైందంటే కొంచెం మెడ నొప్పులను, షోల్డర్ ప్రాబ్లం, షోల్డర్ ఏమంటారు టెన్నిస్ ఎల్బో వచ్చింది, కొంచెం నిదట్లో నొప్పి. అందుకే ఇది కట్టుకున్నాను, నేను కట్టుకుని ఎక్సర్సైజ్ చేస్తాను. అది ఓకేనా అండి? ఇవ్వండి సంగతులు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకే అండి, ఉంటానండి, బై అండి.